అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ 'శ్వేతమ్మ ముచ్చట్లు'. ఇవాల్టి ముచ్చటేంటంటే, మనం మన మదర్ మాట అంటే మదర్ అని కాదు, పెద్దవాళ్ళ మాట వినకపోతే ఎట్లా సఫర్ అయితామనేది ఇవాళ నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాననమాట. నేనేమి ఎక్స్‌పీరియన్స్ చేశాను, ఏంటి అనేది వీడియో లాస్ట్‌లో తెలుస్తుంది. సో, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు 'శ్వేతమ్మ ముచ్చట్లు'. ఇక్కడ మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ విత్ చట్నీ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ అదే చూపిస్తున్నాను. కొంచెం తాలింపు మాడిపోయింది. బట్ దట్స్ ఓకే. అండ్ ఇక్కడ ఆఫ్టర్‌నూన్‌కి వచ్చామనమాట. నిన్నటిదాకా కార్తీక మాసం గదండీ! సో, అందరూ మాక్సిమం నాకు తెలిసి అందరూ నాన్ వెజ్ స్కిప్ చేసి ఉంటారు ఈ 1 మంత్. అండ్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉండుంటారు గదా! ఇవాళ బాగా అందరూ నాన్ వెజ్ ఫిష్ అని, చికెన్ అని, ప్రాన్స్ అని చేసుకొని ఉంటారు. మేమైతే ఇవాళొచ్చి రొయ్యలు చేసుకున్నానండి. ఇక్కడ అదే చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్ పేస్ట్ వేసుకుంటానండి నేను. ఆనియన్ పేస్ట్ కొంచెం అట్లా గ్రేవీగా కలుపుకునే దానికి బా అనిపిస్తుంది. చాలామంది కట్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఇది చాలా ఈజీ గూడా. కొంచెం ఆనియన్ తొక్క తీసేసి మంచిగా అట్లా మిక్సీలో ఏసేస్తే ఒకేసారి అయిపోతది. చాలా ఈజీ అండ్ చాలా గ్రేవీ గూడా వస్తది. యాహ్! చూస్తున్నారు కదా! ఇక్కడ టమాటా గూడా అట్లే చేస్తున్నాను నేను. టమాటా గూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసేసాను. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయినంక ఇంకా టమాటా పేస్ట్ కూడా కొంచెం అట్లా మిక్స్ చేసేస్తాననమాట. ఆల్రెడీ నేను ప్రాన్స్ సెపరేట్‌గా కుక్ చేసేస్తాను. చాలామంది కర్రీతో పాటే అంటే ఆనియన్ పేస్ట్ అవన్నీ వాటితో పాటే వేస్తారు. బట్ నేను అట్లా చెయ్యను. ఇక్కడ రొయ్యలన్నీ క్లీన్ చేసి అవి ఒక సెపరేట్ బౌల్‌లో తీసుకొని వాటిలో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి చేస్తా అనమాట. ఇక్కడ నేను చూపిస్తోంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అది ఎప్పటికప్పుడు చేయనండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఒక 1 మంత్‌కి అలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటా అనమాట. అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఇందాక కాచిన పాలు అవి తోడు పెడతారు గదండీ! దానిలో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ మధ్య మాకు పాలు తోడు పెడుతున్న ఈవినింగ్‌కే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్‌గా కొంచెం పుల్లగా అనిపిస్తా ఉంది. సో, దానిలో మా మదర్ ఏం చెప్పారంటే, దానిలో ఒక ఎండుమిర్చి వెయ్యి, అది టేస్ట్ గూడా మంచిగా వస్తుంది అని చెప్పారు. అదే మీతో గూడా షేర్ చేసుకుంటున్నాను. అది ఫస్ట్ కొంచెం, కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలల్లో ఈ పెరుగు కలుపుతున్నాననమాట కొంచెం. తర్వాత దానిలోకి కొంచెం ఒక చిన్న ఎండుమిరపకాయ అంటారు గదండీ! రెడ్ చిల్లీ అది వేస్తున్నా అనమాట. ఈలోపు ఇక్కడ కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు గదా! చిన్న మిర్చి. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ నిజంగా మారుతుంది. నేను ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నా గదండీ! అట్లా వేసి అట్లా వదిలేస్తే చాలు మనకి. ఇక్కడ ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది గదండీ! అట్లా బయటికి ఆయిల్ వచ్చేస్తే ఆ పేస్ట్ అనేది కుక్ అయిపోయినట్టంట. సో, ఇక్కడ మొత్తం ఆయిల్ అంతా బయటికి సెపరేట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తా అనమాట. ఎక్కువ వెయ్యనండి నేను. అంత స్పైస్‌గా చెయ్యను. అంటే 1 మంత్ అయిపోయింది కదా! ఒకేసారి ఎక్కువ స్పైస్ చేస్తే లైక్ అన్ మన డైజెషన్ గూడా మంచిగా ఉండాలి గదా! అందుకని కొంచెం తక్కువ స్పైసీగానే చేసుకుంటున్నాం ఈసారికి. అది గూడా చక్కగా ఆ పేస్ట్‌తో కలిసిపోయి మంచి అరోమా వస్తదనమాట. బావుంటుంది స్మెల్. ఇక్కడ చూస్తున్నారు గదా! అట్లా కలుపుతా ఉన్నాను.
ఇది కొంచెం సేపు అలా సెటిల్ అవుతుందండి కాసేపటికి. దానిలోంచి కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలి ఉంది కదా, అది మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్‌లో తోసేయడమే అనమాట ఇంకా. అప్పటికప్పుడు రోజు చేయలేం కదా. ఇక్కడ చూసారా సింక్ నిండా ఎన్ని అంట్లున్నాయో. అవి నిన్న నైట్ మార్నింగ్ కడుగుదాంలే, మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేశాక కడుగుదాంలే అని పెట్టినవి అండి. ఇక్కడ నా కర్రీ అయితే అయిపోయింది, ఇంకా రెడీ టు ఈట్ అనమాట. ఇక్కడ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఫిల్టర్ కాఫీ ఎంతమందికి ఇష్టం మీలో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇక చూస్తున్నారు కదా ఫిల్టర్ కాఫీ, ఇది చాలామందికి ఐడియా ఉండుంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కోర్స్. ఇక్కడ మనం కాఫీ పొడి వేసుకుంటాం కదండి. ఈ కాఫీ పొడి ఎట్లా అంటే, నేను మా రిలేటివ్స్ ఎవరో అరకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు మాకు. అక్కడ ఒరిజినల్ బీన్స్, కాఫీ బీన్స్ని గ్రైండ్ చేపించి తీసుకొచ్చారనమాట. అవి ఇక్కడ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్లేవర్ అసలు. మీరు కూడా ఖచ్చితంగా అరకు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్, మీకు అందరికీ నచ్చుతుంది. ఈ వింటర్స్లో కాఫీ ఈజ్ మస్ట్, చాలా వరకు నాకు తెలిసి. అవును కదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లా లైట్గా ఫిల్టర్ మొత్తంలో కాఫీ పౌడర్ అనేది సెట్ చేసేస్తున్నాను లోపలికి. పక్కన స్టవ్ మీద చిన్న దానిలో హాట్ వాటర్ పెట్టాను అనమాట, మనకి డికాషన్ రావాలి కదా. అది హీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ పైన ఎట్లా ఎందుకు పెడతారంటే, లైక్ అది ఆ డికాషన్ అనే మనం పోసే వాటర్ డైరెక్ట్గా అలా పౌడర్ మీద పడకుండా పెడతారు కదండి. ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి ఎంత డికాషనో అంత హాట్ వాటర్ మాత్రమే. ఇది ఇట్లా క్లోజ్ చేసి పెట్టాను, ఎమ్మటే హీట్ అయిపోయింది చాలా. ఒకసారి అది డికాషన్ అయిందా లేదా అని టచ్ చేయడానికి కూడా చాలా కాలిపోయేంత వేడిగా ఉంది. డికాషన్ అయితే వచ్చేసింది కాఫీ. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మంచిగా కొంచెం కాఫీ అండ్ పాలు. మీరు ఎప్పుడైనా కాఫీ విత్ బెల్లం వేసుకుని తాగారండి? చాలా టేస్టీ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కాఫీలో కొంచెం ఒక చిన్న సైజు, మనకి మన టేస్ట్కి తగ్గట్టు, అంటే మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు చిన్న పీస్ ఆఫ్ బెల్లంతో కానీ చాలా మంచిగా ఉంటుందండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా. ఆ స్మెల్ అయితే, కాఫీ స్మెల్ ఈవినింగ్స్లో 4-4:30 టైంలో చల్లగాలి వస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి అయితే ఆహా అనిపిస్తుంది. అయిపోయిందండి కాఫీ, ఇంకా రెడీ టు డ్రింక్ అనమాట. ఇక్కడ కప్లో వేసుకుంటా ఉన్నాను. ఆ వేపర్ చూసారా ఎంత బాగా వస్తుందో. కాఫీ పెట్టుకోవాలనిపిస్తుంది కదా ఇమీడియట్గా వెళ్ళిపోయి. చాలా బాగుందండి, చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను ఇందాక చెప్పా కదా పెద్దవాళ్ళ మాట వినాలని. మా మదర్ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎప్పటి పని అప్పుడు చేసుకొని, చేయకుండా ఉంటేనే ఇట్లా లాస్ట్ దాకా పెట్టుకుంటే ఇట్లా అవుతుంది అనమాట. అదే చెప్తున్నానండి. ఎప్పటి పని అప్పుడు చేయకపోతే లాస్ట్లో 1కి 4 గింతలు అవుతాయి. ఇదే అన్నమాట ఇవాళ ముచ్చట.